మరి కూరగాయల పంపిణీ కార్యక్రమం చేసిన గౌరవనీయులు మా తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు రావడం ఎంతో సంతోషంగా ఉంది. మేము ఏ కార్యక్రమం ఉన్నప్పుడు కూడా పిలిచినప్పుడు ఆహ్వానం మన్నించి వస్తుంటారు. ముఖ్యంగా 2 సంవత్సరాలకు మా అమ్మగారు చనిపోయినప్పుడు మేము వార్త పంపించినప్పుడు కూడా చూస్తానికి వచ్చి మా కుటుంబాన్ని ఆదరించారు, బలపరిచారు. అలాగే మాకు ఏ సమస్య ఉన్నప్పుడు కూడా మేము ఫోన్ చేసినప్పుడు చక్కగా స్పందించి మాకెంతో సహాయపడుతున్నటువంటి గౌరవనీయులు మన శాసనసభ్యులు మరి శ్రీ గద్దె రామారావు గారికి అందరూ చప్పట్లు కొట్టాలి. ఈ రోజు మరి సుమారుగా 3,100 బ్యాగ్స్ సిద్ధం చేశాము. సుమారుగా 22 టన్నుల కూరగాయలు ఖర్చు పెట్టగలిగాము. ఇదంతా దేవుడు మాకు ఇచ్చిన అవకాశంగా భావిస్తున్నాము. బైబిల్ సెలవిస్తున్న నిజమైన పొరుగు వారిని ప్రేమించుకున్నాడు. దానిలో భాగంగా మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. మీరు వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. మన మధ్యనటువంటి మన చర్చ సంఘ సభ్యులు అలాగే అగ్నికుల క్షేత్ర చైర్మన్ పాపారావు గారు ఉన్నారు. పాపారావు గారు కూడా నేను ఎంతో సంతోషిస్తున్నాం. పాపారావు గారు కూడా సంఘంలో సభ్యులైన ఈ విధంగా రావడం మనం చేసే పని చూడడం నాకు ఎలా సంతోషంగా ఉంది. పాపారావు గారు కూడా బొకే ఇచ్చి సన్మానించారు. విచ్చేసి మీ అందరూ కూడా వందనాలు తెలియజేస్తూ ఈరోజు ఒక మహత్తరమైన కార్యక్రమం. దేవదేవుడు ఏదైతే చెప్పాడో తన బైబిల్ గ్రంథం ద్వారా తోటి వారికి సహాయం చేయనే కార్యక్రమాన్ని ఈరోజు కొన్ని వేల మంది నిత్యావసర వస్తువులను కూరగాయలు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. దానికి చేసిన మరొక ముఖ్యమైన వ్యక్తి నాకు అత్యంత ఆప్తులు పాపారావు గారికి, అదేవిధంగా దైవజనులు ఆ దేవుడిని నమ్ముకొని నిత్యం సేవ చేస్తూ సంఘస్థులకి ప్రార్థన ద్వారా దేవునికి దగ్గర చేస్తూ దేవుడు చెప్పిన మాటలు చెప్పి మనందరం ఏ విధంగా ఉండాలని ఆలోచన కలిగే విధంగా దాంతో కూడా అనేకమైన సేవా కార్యక్రమం, మెడికల్ క్యాంపులు కావచ్చు, లేకపోతే కుట్టు మిషన్లు కావచ్చు, అనేకమైన కార్యక్రమాలు నేను పాల్గొంచుకునే భాగ్యం నాకు ఆ దేవుడి దయతో పట్టాగరావు గారు కల్పించారు. జ్యోతి గారు ఎంతో అభిమానంతో ఈ కార్యక్రమాన్ని మీకు ఒక పనిలాగా మహిళలకి చేరువుగా ఉండి అనేకమైన కార్యక్రమాలు చేపట్టుకున్నారు. దేవుడు ఎప్పుడు కూడా నన్ను ప్రార్థించడమే ముఖ్యం కాదు, మీరు తోటి వారికి ఏం సేవ చేశారో నాకు చెప్పండి అని అడిగారు తప్ప మీరు ప్రార్థించగానే నేను ఖండిస్తాను. తోటి వారికి సేవ చేసి వచ్చామని చెప్తే దాన్ని బట్టి నేను ఖండిస్తానని చెప్పారు. ఇప్పుడు అంటే ఆ దేవదేవుడి ఉద్దేశం ప్రతి ఒక్క మనిషి కూడా మన తోటివాడి ఆకలి కానీ తోటివాడి యొక్క అవసరాలు కానీ గమనించుకొని అవసరాలు మన శక్తి మధ్య లేకుండా మన చేతనంతో వాళ్ళకి సహాయపడటానికి ప్రయత్నం చేయమని చెప్పి ఆ దేవుడు అనేక సందర్భాలు చెప్తుంటారు. సో ఇవాళ ఈ కార్యక్రమం ఎంతో మంది పేదవారు ఈ సేవ చేయడానికి ముందుకు వచ్చిన వారికి వారి సంఘస్థులకి అందరూ నేను మనస్ఫూర్తిగా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు అనేకం చేసే శక్తి ఆ దేవుడు మరి ఈ సంఘానికి కల్పించాలని చెప్పి మరి ప్రత్యేకంగా రత్నాగరావు ఎంతో చదువుకున్న విదేశాలు వెళ్ళి ఇక్కడ మన వారికి సేవ చేయాలని చెప్పి వచ్చి ఈ రోజున ఈ కార్యక్రమాలు అనేక సంవత్సరాలుగా చేపడతాను. నేను కూడా 20 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలోనే ప్రజాప్రతినిధిలో ఉన్నాను. అనేక సందర్భాల్లో ఇక్కడ కార్యక్రమాలు చూడటం వెళ్ళేటప్పుడు నేను కూడా ఒక నమస్కారం ఈ యొక్క పవిత్రమైన స్థలానికి నిరంతరం ఈ పదార్థం నాకు వెళ్తాను. వెళ్ళినప్పుడల్లా నేను దాటే లోపు ఒకసారి ఈ యొక్క పవిత్రమైన భవనానికి నమస్కారం చేసుకుంటూ జరుగుతుంది. ఇవాళ నాకు ఈ పంచే ఈ కార్యక్రమంలో నాకు కూడా పంచే అవకాశం లేదా ఒక ఈ కార్యక్రమానికి గౌరవప్రదమైన ఇచ్చేసే గౌరవం కల్పించినట్టు మరోసారి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఆ దేవుడు అందరినీ కూడా సలహా కోరుకుంటూ సెలవు.